హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను ముద్దే భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే ఎక్కడ ఉన్నామంటే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే మనం ప్రజలు అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే ఒక 5 పాలు ఇచ్చేవి ఉన్నాయి. మీద వచ్చేసి మొత్తానికి అయితే 12 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే 5 పాలు ఇచ్చేవి ఉన్నాయి. మొదటి వచ్చేసి చూడాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే 60,000 నుంచి ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే 60,000 నుండి 60,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే. అండ్ రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఈ వారం అయితే. ఒక్కొక్క వివరాలు అయితే ఇచ్చుకుంటారండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి. అన్న ఎన్ని వచ్చాయి మొత్తము? 10 ఆవులు వచ్చాను. 10 ఆవులు వచ్చినాయి. ఒక 10 ఆవులు మనకైతే మహారాష్ట్ర నుంచి వచ్చాయి కదా? అవును. ఓకే, ప్రజెంట్ మన దాంట్లో చూడండి పాలిచ్చేటి ఉండండి. సూడి ఒక 5 ఉంటాయి, మిగతా పాలిచ్చే ఉంటాయి. సూడి 5 ఉంటాయి. మీతో వచ్చి మొత్తం అమ్మకానికి ఎన్ని ఉన్నాయన్న? 12 ఆవులు. 12. ఓకే, మీతో వచ్చేసి సూడి అయితే 5 ఉన్నాయంట. మీతో వచ్చేసి పాలిచ్చేటివి అయితే ఉన్నాయంట మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న ఇప్పుడు ఈ వారం? 60,000 నుంచి. 60,000 నుంచి ఈ వారం 60,000 నుంచి ఉన్నాయంట. ఇక లేట్ ఎందుకు మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే ఇచ్చిన ఫస్ట్ అయితే మనకి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోండి. మన అడ్రస్ చెప్పేసాను. మన సదనర్ విలేజ్ షాబాద్ మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్న. ఓకే, శివరాజు అన్న పేరు, శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్నమాట. ఓకే, ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్ మనకైతే. ఇది రోడ్ అనమాట. ఇది బస్ స్టాప్ అనమాట మనకైతే. బస్ స్టాప్కి వెళ్ళి గడ్డికట్టలు కనిపిస్తాయి. గడ్డికట్టలు కలిపి ఇది డైరీ ఫామ్ అనమాట మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఈ ఆవు వివరాలు అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే. అలా ఫస్ట్ ఆవు కథ చెప్పాను అన్న. ఇది ఏంటంటే అనుకుందన్న. ఓకే, సెకండ్ లాట్ వేసాను. ఇప్పుడు ఇంత 2 అవుతా? అవునన్న. ఈ బ్రీడ్ క్రాస్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ అంటే అన్ని క్రాస్లే ఉన్నాయి. ఓకే, అన్ని క్రాస్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తానికి ఆల్మోస్ట్ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి. జెర్సీ కూడా ఉన్నాయి మనకైతే. జెర్సీ కూడా చూపిస్తే ఒక గిరి ఆవు కూడా ఉంది మనకైతే. అది కూడా చూపిస్తాం మనకైతే. ప్రజెంట్ ఇది ఈనిందానా? ఏంటంటే అనుకుందాను. ఈనడానికి అయితే ఉందంట. సూపర్ ఉంది మనకైతే. అన్న మిల్కింగ్ ఎంత చెప్పిరన్న? ఇది టైంకి 12 లీటర్ అయిపోయి నేను 10 ఇస్తాను. మన వారికైతే, మన రైతుల వారికి అయితే 10 చెప్తుంటాను. చాలా అయితే చూసుకోవచ్చు మనకైతే. సన్నకట్టు ఇంకా అటర్ క్వాలిటీ సూపర్ ఉంది మనకైతే. 10 వరకు అయితే పెట్టుకోవచ్చంట మనకు చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్ళామన్నా ప్లీజ్. ఇది అన్నింటికంటే పెద్ద అంటే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాం మనకైతే. అందరి ధర ఏం చెప్తున్నానా? 90 చెప్తాను, 85కి ఇస్తాను. 95,000 చెప్తున్నా, 85,000కి ఇచ్చేస్తావు. 10 లీటర్స్ 10 లీటర్స్ 85,000కి నేను చూసుకోవచ్చు. 85,000 చెప్తుంది మనకైతే. 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట. ఈనాడికి అయితే ఉంది మనకైతే. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ అయితే వెళ్ళిపోయినాను మనకైతే. అన్న 2వ గురించి చెప్పానా? ఇది ఏంటంటే అనుకుందానా. ఓకే, సెకండ్ లాట్ వేసి ఉంటుంది. దీంతో 2 అవుతారు అంటారు చూసుకోవచ్చు మనకైతే. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనమాట మనకి. ఇది యావ్ అయితే అండ్ మనకైతే ఈనాడు అనుకుందంట మనకి. అవును. ఓకే, ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే. ఇంకా అటర్ చూడండి, ఇంకా చేస్తుంది. టైం ఉంది. ఒక వారం టైం పెట్టుకుందామన్నా? చేస్తాను. వారం పడుతుంది. వారం పడుతుంది అంట మనకి. ప్రజెంట్ దీని అయితే మిల్కింగ్ అన్న ఇది 18 లీటర్ ఇస్తాను రోజు మీద. నేను చూసుకోవచ్చు. అన్న అయితే పూట 9 లీటర్లు అయితే చెప్తుండే మనకైతే. ఈ యావ దగ్గర అయితే ఇక రోజు మీద అయితే 18 లీటర్లు అయితే చెప్తుండు. ఇక ముంగల సన్నకట్ట ఎట్లుందో ఇంకా కూడా అంతే సేమ్ అట్లే ఉంది పర్ఫెక్ట్గా మనకైతే. ఇక మనకు దీనికి ధర ఏందో మనకు ఒకసారి అయితే కనుక్కున్నాము. ఇక దీని ఇంకా అట్టర్ చేస్తే చాలా టైం, కొంచెం టైం ఉంది. 1 రోజు టైం ఉంది వినడానికి అయితే. ఇప్పుడు ఇంత 2 అవుతా కదా? అవునా. ఓకే, ఏం ధర చెప్తున్నాను? 95,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న? 85,000కి ఇస్తాను. 85,000కి ఇచ్చేసి 85,000కి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 85,000కి అయితే ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్ మనకైతే. రీజనబుల్ రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే. లేట్ అందుకు ఇంకా వచ్చేసాను మనకైతే. అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టినా. ఈ అడ్రస్ వచ్చేసి చెప్పింది కదా అన్న అయితే ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకే, చూసుకోవచ్చు. ఇంకా చేస్తుంది. ఇది టైం ఉంది కొంచెము. ఓకే అన్న 3వ గురించి చెప్పండి అన్న. ఇది ఏంటి అనుకుందానా. ఓకే, సెకండ్ లాట్ వేసి ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇంత 2 అవుతా? అవునా. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్. అవునా. ఓకే, ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 6 పాలు ఉందా? అవునా. ఓకే, చూసుకోవచ్చు మనకి. అన్న దీని అయితే పాలు చెప్పండి. ఇది 10 ఇస్తాను టైంకు. కూడా టైం ఉంది. నేను చూసుకోవచ్చు మనకైతే. ఈనడానికి అయితే టైం ఉంది మనకైతే. ఒక వారం రోజులు టైం పెట్టుకోండి. జర్నీలో వచ్చింది మనకైతే. మబ్బుల్లో దిగిన లోడ్ అయితే చూసుకోవచ్చు. 4 గంటలకు అయితే దిగిన మనకైతే. అజెంట్ దీని కూడా సన్నకట్టు కూడా ముంగలు ఎంత పెరుగుతుందో ఇంకా అంతే పడిపెట్టుకుంది. అజెంట్ ఇది ఈనమప్పు ఉంది. కొంచెం ముందుకెళ్ళానా అక్కడ మొత్తం నిండిపోతుంది. ఒకసారి ధరలు అడుగుదాం ఏం ధర చెప్తారు అనేది. పొడుగు నరాలు చూడండి. ప్రజెంట్ అయితే మనకు ఏం ధర చెప్పగలుగుతున్నాను? 96,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న? 86,000కి ఇస్తాను. 86,000కి ఇచ్చేస్తాను. ఇది ఫైనల్ రేటా లేకపోతే 86,000 ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ చూసుకోవచ్చు. 5 పైసలు తక్కువ రాదు. 5 పైసలు కూడా తక్కువ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే. ఫైనల్ రేట్ అయితే చెప్పేసుకోండి మనకైతే. 10 లీటర్లు ఇచ్చే కెపాసిటీ అవుతుంది మనకైతే. రీజనబుల్ రేట్ ఉన్నాయి ఈ వారము. లేట్ అందుకు వచ్చేసాను మీద అయితే చూసుకోవచ్చు. ఓకే, వెళ్ళిపోన్నా. ఇంకా అటర్ చూడండి చేస్తుంది. ఇంకా అటర్ అయితే చేస్తుంది. ఇంకా టైం ఉంది అన్న. 4వ గురించి చెప్పండి అన్న. ఇది ఏంటి అనుకుందానా. ఏం రేట్ అనేది? ఇది గిరి క్రాసు. గిరి క్రాసు చూసుకోవచ్చు మనకైతే. ఈనడానికి అయితే ఉంది అంట మనకైతే. ముంగల కూడా చూపిస్తాం ఫస్ట్ అయితే. ఫస్ట్ ముంగల చూడండి. గిరి క్రాస్ అంట.
ఇప్పుడు ఈంత 2 అవుతారన్నా? 2 లేక 3 ఉంటుంది అన్న. 3 అవుతా చూసుకోవచ్చు. ఇప్పుడు 3 అవుతా అంట మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈ బ్రీడ్ అయితే ఎంతవరకు ఎత్తుకొచ్చాను? మనకైతే అయితే 16 లీటర్ పాలు గ్యారంటీ మీద ఇచ్చిందన్న. ఈనిందా? ఈనాలే ఈనానికి ఉంది. ఓకే, వాళ్ళు చెప్పారన్నా? వాళ్ళు చెప్పారు. ప్రజెంట్ 16 ఇస్తుంది. మనం మెయింటెనెన్స్ చేస్తే 9-18 లీటర్ పాలు ఇస్తాను. ఓకే, మెయింటెనెన్స్ బట్టి మనకైతే 9-18 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు. మనకైతే సన్నకట్టు కూడా బాగుంది. మనకైతే నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకా అట్టర్ చూసి ఇంకా చేస్తుంది, కొంచెం టైం ఉంది, కొంచెం చేస్తుంది. ఒక 1 రోజులు టైం పెట్టుకోండి. దీనికి ధర కూడా అడుగుతుంది. ఏం ధర చెప్తున్నాను? ఏం ధర చెప్తున్నాను? 89,000 చెప్తాను. ఫైనల్ రేట్ అన్న 83,000 ఇస్తాను. 83,000 ఫైనల్ రేట్. 83,000 ఇస్తాను. ఫ్రెండ్స్ 83,000 అయితే చెప్తాను. ఫ్రెండ్స్ మనకైతే వరకు పాలు పెట్టుకోవచ్చండి. ఓకే అన్న, 5వ గురించి చెప్పండి అన్న. ఇది ఏందన్న? ఏందా? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. కోడిదూరు ఉంది అనుకుంటాను. మంచి పాలైనా మురుపాలన్నా? జునుపాలు ఉన్నాయన్నా. ఓకే, ప్రజెంట్ అయితే మనకి ఇది ఈనింది అంట ఫ్రెండ్స్. మనకైతే దూడ వచ్చేసి కోడదూడు ఉన్నట్టు. మనకైతే కోడదూడిన ఆడదూడిన ఉంది ప్రజెంట్. అండ్ చూసుకోవచ్చు. ఇది మనకు ఆర్ఆర్కి పెట్టుకోవచ్చు పాలు. 6 లీటర్ ఇస్తాను టైంకు. ఇది జర్నీలో వచ్చింది కదా. ఓకే, పొద్దుగల పాలు ఉండేసిన ఇంకా తినలేదు, తాగలేదు, సంక కనబడతలేదు. ఓకే, ప్రజెంట్ చూసుకోవచ్చు. జర్నీలో వచ్చింది. ఇక డిసిఎం కూడా ఇక్కడనే ఉంది. మనకైతే మనకి ఇది ఆర్ఆర్ పెట్టుకోవచ్చు అంట. మనకి 6 లీటర్ పిండుకొని పైసలు మన టైం లేదు. ప్రజెంట్ ఈనింది ఆల్రెడీ 3 రోజులు అవుతుందంట. దీనికి ఏం ధర చెప్తున్నాను? దీనికి 78,000 చెప్తాను. ఫైనల్ రేట్ అన్న 68,000 ఇస్తాను. 68,000 ఫైనల్ రేటా? అవునన్నా. ఓకే, 6 లీటర్లు అయితే పాలు తీసుకోవచ్చు అంటారు. మనకైతే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకైతే 50 అయితే ఇంకా తగ్గుతుండొచ్చానా? తగ్గుతుంది. దగ్గరకు వస్తే తగ్గుతుంది. 1,000-2,000 తగ్గుతుంది. ఓకే, నేను చూసుకొచ్చి మాట్లాడుకోండి. ఎంత అంతవరకు అయితే తగ్గుతుంది. ఓకే అన్న, 6వ గురించి చెప్పండి అన్న. ఈనడానికి ఉంది 3rd లాక్టివేషన్. ఓకే, నేను చూసుకోవచ్చు. ఈనడానికి ఉందా? 3rd లాక్టివేషన్ అంట. 50 అయితే మనకి చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ కానీ కాక జెర్సీదే. ఫ్రెండ్స్ జెర్సీ అంట. మనకైతే ప్రజెంట్ అయితే కలర్ అయితే ఈ టైప్లో అయితే పడ్డది. చూసుకోవచ్చు. మనకి ఇది ఈనిందా ఈనడానికి ఉందా? ఈనడానికి ఉందన్న. ఓకే, ఇది ఎంత తెచ్చాను పాలు? 8 లీటర్లు ఇస్తాను. 8 లీటర్. అవునన్నా. పూటకి 8 లీటర్లు పెట్టుకోవచ్చు అంటే మనకి 2 పూటలు వచ్చేసి 16 లీటర్ మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే 55 మనకి చూసుకోవచ్చు. జెర్సీ అనమాట. మనకి ఇది చూసుకోవచ్చు. దీనికి ఒకసారి ధర కూడా అడుగుతుంది. మేము ధర చెప్తాను అనేది పడుకు చూడండి. ఇంకా చేస్తుంది, అట్టర్ చేస్తుంది. ఆడు 8 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకి పాలు అయితే. అన్న దీనికి ఏం ధర చెప్తున్నాను అన్నాడు? 86,000 చెప్తాను. 86 ఫైనల్ రేట్ అన్న 79,000 ఇస్తాను. 79,000. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 8 లీటర్లు అన్న పాలు? 8 లీటర్లు ఇస్తాను. ఓకే చూసుకో. ఓకే, ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే. నెక్స్ట్ చార్జ్ అయితే వెళ్ళిపోనండి అన్న. నెక్స్ట్ చార్జ్ గురించి చెప్పడన్నా. ఇది ఏందన్న? ఆడదోడు ఉంది. ఏంది? ఓకే, ఏనింది ఆడదోడు ఉంది. ఓకే, మాకు చూడు. ఇక ప్రజెంట్ ఇది మనకు హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే. ఇప్పుడు ఈనింది అన్న అవుతాను. ఇది 3 అవుతాను. 3 అవుతా. ఓకే చూసుకోవచ్చు అన్న. పొద్దుగాల పాలు తీసిరు కానీ ఎంతవరకు ఇస్తుందన్న? ఇప్పుడు ఆడ మనం చెక్ చేసి తీసుకొచ్చాము. 8 లీటర్ పాలు ఇస్తుంది. ఇప్పుడు అయితే ఆడ చెక్ చేసి తీసుకొచ్చినాము. 3 రోజులు వెండి మరీ చెక్ చేయించి మా బ్రోకర్ ఉంటాడు కదా, మా బ్రోకర్తో వెండిపి చెక్ చేసి తీసుకొచ్చాము. పొద్దున సాయంత్రం 8 ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అంతే పెట్టుకున్నా పెరగలుగుతాయి. పెరుగుతా. ఇంకా పచ్చావు కదా, 5 రోజులు అవుతుంది. ఇంకో లీటర్ 2 లీటర్ పెరుగుతాను. చూసుకోవచ్చు. మనకైతే దీనికి ఏం ధర 95,000 చెప్తున్నాను. 85,000 ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ 85,000 అయితే ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్ మనకైతే. చూసుకోవచ్చు. ఈ వారం రీజనబుల్గా ఉన్న రేట్లు చూసుకోవచ్చు. మనకైతే ఒక 10 ఎత్తుకుందామా? దీని అయితే మన 8 లీటర్లు అయితే మన తాను ఇస్తుంది. మన తాను ఇచ్చేదే మాట్లాడదు. లేనిది వద్దు, ఇచ్చేదే మాట్లాడదు. 8 లీటర్ పాలు ఇస్తుంది. చెక్ చేసుకోవాలంటే ఏముంటుంది అంటే, ఈరోజు జర్నీలో వచ్చింది కదా బ్రదర్, ఒక 3-4 రోజులు అయితే నీకు 100% చెక్ చేసుకోవడానికి తెలుస్తుంది. ఈ రోజు వచ్చింది కాబట్టి మనం ఏదో గంపెడు దాన వేసి పిండగలుగుతాం. కానీ ఆవు దానంతో దాన్ని పాలు చేయడానికి ఒక 5 రోజులు టైం పడుతుంది. 5 రోజులు టైం పడుతుంది. ఓకే అన్న, నెక్స్ట్ గురించి చెప్పండి అన్న. అన్న ఇది ఏందన్న, వారం అవుతుంది. ఇప్పుడైతే పాలు అయితే 5 లీటర్ పాలు అయినా దీని దగ్గర. ఈ రోజు వచ్చిందన్న జర్నీలో. అవునన్న. అవునన్న. వారం అవుతుందన్న. ఆడదూడు ఉందన్న. ఆడదూడ మనకైతే ఇప్పుడు రెడీ ఉన్న పాలు 5 లీటర్ రెడీ ఉన్నాయన్న. ఇలా జర్నీలో వచ్చింది కదా, జర సంకలు కనబడతలేవు. పొద్దుగాల దీనే పాలు ఉండేసినాం కదా, జర సంకలు కనబడతలేవు. అంటే దీని కెపాసిటీ ఎంతవరకు ఎత్తుకొచ్చాను? 6 లీటర్ ఇస్తుంది అన్న. నేను 5కి ఎక్కువ అయితే చెప్పలేను. రైతులకైతే పొద్దుగాల సాయంత్రం 6 లీటర్ పాలు ఇస్తాను. 65,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 60,000 ఇచ్చేస్తాను. 60,000 చూసుకోవచ్చు. 60,000 అయితే ఇచ్చేస్తానంటే 50 మనకి పాలు చెక్ చేసుకొని ఇచ్చుకొని 5 ఇంకో 1000 తగ్గుతుంది. ఇక్కడికి వస్తే 1000-2,000 తగ్గుతుంది. 58,000 గ్రాంగ్ ఇస్తా. 58,000 చూసుకోవచ్చు. దీని కూడా
ఆడదుడు ఉందన్న. ఆరుదోడు ఉందంట మనకి చూసుకోండి. ఓకే, రీజనబుల్ రేటు. ఓకే అన్న, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది నిన్న నిందన్న. ఓకే, జునుపాలు అయితే 6.5 7 లీటర్ ఉన్నాయి పూటకు. ఓకే, మనం ఉరగడ్డ వేసే మెయింటైన్ చేస్తున్నాం, పచ్చిగడ్డ అయితే లేదు మన దగ్గర. అవును చెప్పు. పచ్చిగడ్డ అయితే ఇంకా పెరుగుతాయి పాలు, పెరుగుతాయి. ఇప్పుడు ఉరగడ్డ మీదనే ఇస్తున్నాయి పాలు. ఓకే, ప్రజెంట్ ఇది మనకు 3 రూపాయలు ఎంత వరకు ఇస్తుంది అన్న? ఇప్పుడు 6 6.5 జునుపాలు. ఇది రేటా? ఇక దూడ అయితే అన్న. ఓకే, దూడ అయితే ఇక్కడ ఉంది. 6 దూడ ఫ్రెండ్ మనకైతే. ఈ దూడ అయితే చూసుకోవచ్చు మనకైతే 6 6.5 వరకు అయితే 3 రూపాయలు అంట మనకైతే. మంచి పాలు ఒక 8 9 వరకు అయితే అంతేనా? అంతే. ఓకే, బడ్జెట్ 8 9 వరకు అయితే పెట్టుకోవచ్చు. దీని ధర కూడా అడుగుదాం. ఏం ధర చెప్తున్నా? 85,000 చెప్తాను. ఫైనల్ రేటు 79,000కి ఇచ్చేస్తాను. 79,000. ఓకే, చూసుకోవచ్చు మనకైతే. నిన్న అయితే ఇదంట ఫ్రెండ్స్ మనకి 50 అయితే చూసుకోవచ్చు మనకైతే. పాలు ఎవరన్నా వచ్చి 3 రూపాయలు అయితే 100% చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. ఓకే, 79,000 అయితే ఫైనల్ రేటు చెప్తుంటాను జన్న అయితే. ఓకే.